హాయ్ హలో అందరికీ నమస్తే. ఒక స్కామ్ జరిగిందని చెప్పి ఒక మాట ద్వారా ఒక పార్టీని ఇరికించాలని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలను అరెస్ట్ చేయాలని చెప్పి భావిస్తే మరి న్యాయస్థానంలో అది నిలబడేటువంటి అవకాశం ఉండదు. సో గతంలో అనేక సందర్భాలు ఇలాంటివన్నీ ప్రూవ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా టీడీపీ పార్టీ నాయకులు మరి కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం కలిగించినటువంటి వ్యవహారం ఇది. మరి ఈ వ్యవహారానికి సంబంధించి మరి వారి తప్పు లేదు అంటూ దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టేసి వైసీపీ పార్టీ పెద్ద స్కామ్ చేస్తూ ఉంది. టీడీపీ పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో డ్యామేజ్ చేయడం కోసం అనేటువంటి ఒక కొత్త కథను అల్లి వాళ్ళకున్నటువంటి పత్రికల్లో, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి అరెస్టు చేయడం మొదలుపెట్టారు. సో అందులో భాగంగా జోగి రమేష్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచారు. మరి ఈ ఎపిసోడ్ అంతా కోర్టులోకి వెళ్ళిన తర్వాత మరి వరుసగా కూటమికి షాకులు తగులుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత వారంలోనే మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు తాజాగా కూడా మరొక షాకు కోర్టుకు తగిలిందని చెప్పచ్చు. వాళ్ళ భాషలో చెప్పాలంటే వరుస షాకులేవి, వాళ్ళు తరచుగా చెప్తూ ఉంటారు కదా. సో అయినా కూడా వాళ్ళకి షాకులు తగినా కూడా వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఇది వైసీపీకి పార్టీకి మరో షాక్ అని చెప్తారు. ఎందుకంటే నిజాలను చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు చెయ్యరు. వాళ్ళకి ఆ దమ్ము ధైర్యం లేదు. అబద్ధాలనే వండి వరుస్తూ ఉంటారు కానీ నిజాలు చెప్పరు. అసలు ఏం జరిగింది ఇప్పుడు కోర్టులో అంటే, జోగి రమేష్ గారి అరెస్టుకు ముందు ఏదైతే తన పైన వచ్చినటువంటి అలిగేషన్, అంటే ఈ నకిలీ వ్యవహారంలో తన పాత్ర ఉందని చెప్పి అద్దెపల్లి జనార్దన్ రావు ఒక మాట చెప్పాడని చెప్పి మరి తన పైన కేసు వేసి అరెస్టు చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అన్నిటికీ సిద్ధపడి జోగి రమేష్ గారు ప్రమాణాలు చేశారు, ఛాలెంజ్లు వేశారు, సిబిఐ ఎంక్వైరీ కూడా సిద్ధమని చెప్పిన తర్వాత ఉట్టిగా ఒక మాట ఛాలెంజ్ చేసి వదిలేయలేదు. హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి పిటిషన్ కూడా జోగి రమేష్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ వేసినటువంటి కొన్ని గంటల్లోనే జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నట్టు కొన్ని పరిణామాలను డైవర్ట్ చేయడం కోసం, వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం అరెస్ట్ చేశారు, కోర్టు ముందు ఉంచారు. కోర్టులో ఈ ఎపిసోడ్కి సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి నన్ను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రాజకీయంగా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో కుట్ర కోణం అనేది దాగి ఉంది కాబట్టే వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి ఒక సిట్ను ఏర్పాటు చేసి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి నన్ను అరెస్ట్ చేశారు. సో ఇక్కడ నిజమేది, అబద్ధమేది, ఎవరు తప్పు చేశారనే విషయాలు తేలాలంటే, నా పాత్ర ఉందో లేదో తేలాలంటే సిబిఐ ఎంక్వైరీ వేసి తీరాల్సిందే అనేటువంటి ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి క్రమంలో ఈ అంశంతో ఏకీభవించినటువంటి న్యాయస్థానము మరి గత వారంలో హోంశాఖ కానీ కార్యదర్శి కానీ నోటీసులు ఇవ్వడం మనం చూసాం. సో మరొకసారి ప్రస్తావనకు వచ్చి మరొకసారి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ అంశాలకు సంబంధించి మరి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప గారు ఈ ఎపిసోడ్ అందరికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమంటారో తెలుసా? వేస్తాము, కౌంటర్ దాఖలు చేస్తాము. దేని మీద వేస్తారంటారు వీళ్ళు? సిబిఐ ఎంక్వైరీ వేయాలని పిటిషన్ ఏదైతే వేశారో అది విచారణకు అనర్హమని చెప్పి దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేస్తారంట. ఎంత విచిత్రమో చూడండి. అది విచారణకు అర్హత లేదు అని చెప్పి, అంటే వీళ్ళు వేసిన కేసులు మాత్రమే, పిటిషన్లు మాత్రమే అర్హత ఉంటాయి, మిగతా వాళ్ళు వేస్తే ఉండవు. అది వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి న్యాయమూర్తి ఏమన్నాడు అక్కడ? కాదు మీరు ఈ ఒక్క అంశానికి సంబంధించే మీరు కౌంటర్ దాఖలు చేస్తామంటే కుదరదు. ఇక్కడ పిటిషనర్ జోగి రమేష్ ఏదైతే తన పిటిషన్లో పేర్కొన్నటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయాలనే విషయానికి సంబంధించి కానీ, అండ్ అదేవిధంగా జోగి రమేష్ అరెస్టు తర్వాత అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు ఈ నకిలీ మద్యం వ్యవహారంలో, ఆ పూర్తి పరిణామాలకు సంబంధించి పూర్తి వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఒకటి రెండో చెప్పేస్తాం, మా పత్రికలు తీర్పులు ఇస్తాం, మా పత్రికల్లో కేసులు పెట్టిస్తాం, శిక్షలు వేస్తామంటే కుదురుతుందా? న్యాయస్థానానికి బలమైనటువంటి ఆధారాలు కావాలి. ఆ బలమైన ఆధారాలు ఉంటేనే ఆ వ్యక్తి తప్పు చేసినట్టు. ఆధారాలు లేకుండా ఇరికించి జైల్లో పెడతాం, బెయిల్ రాకుండా చూస్తామంటే న్యాయం ఇంకా బతికే ఉంది, ఇంకా చావలా. ఇప్పటికే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు జరిగినటువంటి పరిణామాలన్నింటికి సంబంధించి కూడా ఆల్రెడీ వీళ్ళు అక్కడ దాఖలు చేశారు. ఇక పూర్తి వీళ్ళు దాఖలు చేయాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం తరఫున కూడా ఏంటి, సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి ఏంటి, ఎందుకు వద్దంటున్నారు, ఈ అంశాలకు సంబంధించి వాళ్ళు దాఖలు చేయాల్సి ఉంటుంది. సో ఈ అంశాలన్నింటికి సంబంధించి మరొకసారి ఈ నెల 26వ తారీఖున వింటామని చెప్పి వాయిదా వేయడం జరిగింది. గమనించాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి పాయింట్లు ఏమిటంటే, ఈ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఏమంటారు,
ఎంతసేపు జోగి రమేష్ వేసిన పిటిషను విచారణకు అనర్హతము అంటారు. చూడండి ఎంత విచిత్రమో. అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు లెక్కలేదు, న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేదు. ఒక వ్యక్తికి భంగం కలిగినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి మరి ఇక్కడ పారదర్శకతమైనటువంటి విచారణ జరగడం లేదు, తనకు అన్యాయం జరుగుతుంది, తనకు న్యాయం జరగాలంటే, తను తప్పు చేయలేదని నిరూపణ కావాలంటే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని చెప్పి కోరుకోవడం కూడా తప్పేనా? తప్పు చేసిన వాడు ఎప్పుడైనా హైకోర్టుకు వెళ్ళి సిబిఐ విచారణ చేయడానికి కోరతారా? ఇక్కడ కోరరు కదా. తప్పు చేయలేదని నమ్మకంతో, ధైర్యంతో, నిజాయితీగా ఉన్నవాడే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. అది కూడా సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కోరుతాడు. జోగి రమేష్ చేసింది అదే కదా. ఇప్పుడు ప్రభుత్వం అంటుంది జోగి రమేష్ పాత్ర ఉంది అంటుంది. ఉంది అన్నప్పుడు ఆధారాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఉన్నాయి అంటున్నారు, చూపిలే, ఇంకా బయటికి రాలే. ఒక్క అద్దెపల్లి జనార్దన్ రావు చెప్పిన క్లిప్పింగ్ తప్ప ఏది బయటికి రాలే వాళ్ళు చెప్పిన దాంట్లో. అంత బలంగా నమ్మినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీకేం భయం? పైగా కేంద్రంలో మీరే ఉన్నారు కదా, భయం ఎందుకు? అయినా భయపడతా ఉన్నారు. ఎందుకంటే సిబిఐ రంగంలోకి దిగితే అసలైనటువంటి నిజాలు బయటకు వస్తాయి. మొదటి మొత్తం తవ్వుతారు, కింద లోపల నుంచి బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు అసలైనటువంటి దొంగలు ఎవరనేది బయటకు వస్తుంది. జయచంద్రారెడ్డిని ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేఅనేది బయటకు వస్తుంది. దీంట్లో టీడీపీ పార్టీలో ఇంకా చాలామందికి లింకులు ఉన్నాయి. అక్కడ స్పాట్లో దొరికినటువంటి డైరీ సంగతి ఏంటి, మరి ఆ పట్టుకున్నటువంటి ఎక్సైజ్ ఆఫీసర్ను కూడా ఏదో బదిలీ చేస్తారనేటువంటి వార్త కథనాలు కూడా మనం చూసాం. ఆ ఎపిసోడ్ ఏమైంది? ఇట్లా ఒకటేమిటి చాలా 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 ఉన్నాయి. దానికి లింకులకు సంబంధించి జయచంద్రారెడ్డితో ఉన్నటువంటి పరిచయాలు ఏంటి, సురేంద్రనాయుడు పరిచయాలు ఏంటి, సురేంద్రనాయుడికి అప్పుడు క్షమాభిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారే కదా, మరి వీళ్ళు పరిచయం చేస్తేనే కదా మరి బీఫామ్ కూడా పార్టీ తరఫున ఇట్లా ఒకటి ఏంటంటే చాలా చాలా ఉన్నాయి బయటకు వస్తే. సిబిఐ ఎంక్వైరీ వేస్తే అప్పుడు తేలిపోతుంది కదా, అప్పుడు తెలిసిపోతుంది కదా దొంగలు ఎవరో. కాబట్టి ఎంక్వైరీ వేయకుండా సిట్ అనుకోండి, మన వాళ్ళే ఉంటారు ఇక్కడ, మనం ఏది చెప్తే అది వింటారు. ఇది అంటే ఇది, అదంటే అది. ఫస్ట్ మన పత్రికలు వస్తాయి, మన ఛానల్లో పత్రికలు వస్తాయి, పలానా వ్యక్తిని రేపు అరెస్ట్ చేయబోతున్నాం, పలానా వ్యక్తికి ఇది ఉన్నాయి, పలానా వ్యక్తికి దొరికింది అని చెప్పి రిలీజ్ చేస్తాం మనం. ఆ రిలీజ్ చేసినప్పుడు దాని మీదనే ఇంకా ఇక్కడ అధికారులు కూడా మాట్లాడతారు. సో ఈ రకంగా చేయడం కోసం ఒక కుట్ర. కాబట్టే ఇక్కడ జోగి రమేష్ గారు ఏవైతే అంశాలను లేవనెత్తారో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయమంటే చేయనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కేసే ఫేక్ లిక్కర్కి సంబంధించి మళ్ళీ దీంట్లో కూడా ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఈ అరెస్టు చేసి అన్ని ఫేక్ వార్తలు ప్రచారం చేస్తారు. ఎంటైర్ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత మరి కుట్రపూరితంగానే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనడానికి ఇక్కడ మనకు సాక్ష్యాలు కనిపిస్తున్నాయా లేదా? నిజాయితీ ఉంటే, తప్పు చేసి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయడానికి ఎందుకని ఆలస్యం చేస్తూ ఉన్నారు? అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వాళ్ళ భాషలో చెప్పాలంటే ఒక వర్గం మీడియా కానీ అధికార పార్టీకి చెందిన భాషలు చెప్పాలంటే వైసీపీకి మరో షాక్ అంతే.